ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-25 వచనాలు. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చుడి ఎద్దు మూతికి చిక్కం వేయొద్దని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులకు భయపడి నిమిత్తం పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణం చేయకుము. పరుల పాపముల్లో పాలివాడై ఉండకుము. నువ్వు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనతల కోసరం ద్రాక్షరసం కొంచెంగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. బయలుపడనివి దాచబడనేరవు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. పౌలు గారు తిమోతి గారిని ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉంచారు. ఎఫెసీ సంఘము పెద్ద సంఘం ఆ దినాలలో. ఆ సంఘంలో జరుగుతున్న అనేకమైనటువంటి గలిబిలి విషయాలకు తిమోతి గారేమో యవ్వనస్తుడైనటువంటి సంఘ కాపరి. అందులో ఉన్న వాళ్ళేమో చాలా పెద్ద వయసు కలిగిన వారు. కాబట్టి తిమోతి గారు భయపడుతున్నారు. వాళ్ళని హెచ్చరించటానికైనా, వాళ్ళు చేస్తున్న తప్పులను సరిదిద్దటానికైనా. అందుకే పౌలు గారు ఇదిగో దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అనేసేసి తిమోతి గారికి ఈ పత్రికను రాస్తూ ఉన్నారనమాట. మనం 5వ అధ్యాయం మొదటి నుంచి గూడా వృద్ధుల్ని ఎలా గద్దించాలి ప్రేమతోటి, విధవరాండ్రుని ఎలా చూసుకోవాలి సంఘంలో, అలాగే యవ్వనస్తులైనటువంటి స్త్రీలు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియపరిచారు. ఇక్కడ 17వ వచనం నుంచి కూడాను ఇంకా గొప్పగా ఇక్కడ సంఘ నాయకుల్ని అంటే సంఘంలో ఉండే ముఖ్యమైన వాళ్ళని వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. బాగా నాయకత్వం వహిస్తూ అలాగే అందరికి వాక్యం చెప్తున్న వారిని మాత్రం గౌరవించాలి. వాళ్ళు రెట్టింపు గౌరవానికి పాత్రులు. ముఖ్యంగా వాక్యాన్ని బోధించట్లో, ఉపదేశించట్లో శ్రమిస్తున్న వారిని. అంటే సంఘాన్ని విశ్వాసంగా నడిపిస్తున్న నాయకుల్ని తప్పకుండా గౌరవించాలని చెప్తున్నారు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి బోధించటం అనేది ఎంతో శ్రమతో కూడుకున్న పని, కూడుకున్న సేవ అన్న విషయము పౌలు గారికి తెలుసు కనుక, తిమోతి గారికి కూడా ఆ విషయాన్ని చెప్తూ సంఘంలో ఉన్నటువంటి నిజంగా వాక్యాన్ని అధ్యయనం చేసి బోధిస్తున్నటువంటి దాని కొరకు శ్రమ పడుతున్న సేవకుల్ని రెట్టింపు గౌరవం ఇవ్వు. అది కేవలం మాటల్లో గౌరవం కాదు. వాళ్ళకి అవసరమైనప్పుడు ఏ సహాయమైనా మనం చేయటానికే ఆదరణ కావాల్సినప్పుడు ఆదరణ ఇవ్వాలని చెప్పేసేసి పౌలు గారు తిమోతి గారికి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే పాత నిబంధనలో కూడా ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 4వ వచనంలో మరియు యేసుక్రీస్తు వారు కూడా అదే విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏంటి అంటే నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం వేయదు. అంటే పనివారు తన జీతానికి అర్హుడు. ఆ మాటే చెప్తూ ఉన్నారనమాట. అంటే ఎంత కష్టపడి పని చేస్తుంటే ఆ కష్టానికి తగిన జీతము మనం ఈ లోకంలో కూడా ఇస్తుంటాం గదా! అలాగే సేవకుల్ని ప్రేమతో గౌరవించడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము అని తిమోతి గారికి జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే పెద్దలపై ఏమైనా ఆరోపణలొస్తే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు లేకుండా పెద్దపై ఆరోపణలు స్వీకరించొద్దు. నాయకులపై ఆధారం లేని ఆరోపణలు చేసేవాళ్ళు ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఉంటారనమాట. అందుకే అలా చేసే ఆరోపణలన్నీ వెంటనే నమ్మొద్దు. నిజాలు నిర్ధారించుకోకుండా తీర్పు చెప్పొద్దు. సత్యాన్ని తెలుసుకో. దాని ప్రకారం నిర్ణయం తీసుకో అని చెప్పేసేసి పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారనమాట. వదంతులు, నిందలు, అపవాదులు ఇవన్నీ కూడా నమ్మొద్దు నువ్వు. సత్యమేంటో దేవుడినడిగి ప్రార్థించుకొని తెలుసుకోవాలి అని చెప్పేసి తెలియపరుస్తున్నారనమాట. అలాగే ఒకవేళ పాపం చేసే నాయకులను పాపం చేస్తూ ఒకవేళ కొనసాగుతున్నారనుకో, వాళ్ళని అందరి ఎదుట ఒకసారి గద్దించు. అయితే ఇది చిన్న చిన్న తప్పుల గురించి కాదు కానీ, ఒకవేళ వాళ్ళకి పశ్చాత్తాపమే లేకుండా నిరంతరం అలాగే అందరిని పాపంలో నడిపించే నాయకులుగా ఉంటే మాత్రమే వారిని హెచ్చరించు అని చెప్పేసి అందరి ముందు. చిన్న చిన్న తప్పుల గురించి అందరి ముందు హెచ్చరించాల్సిన పని లేదు అని చెప్పేసేసి పౌలు గారు ఎంతో చక్కగా తిమోతి గారికి బలపరుస్తూ చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకా అనేకమైన విషయాలనమాట. దీని ద్వారా ఇతరులకు కూడా దేవుని భయం కలగాలి. దేవుడు నాయకుల నుండి పరిశుద్ధతను ఆశిస్తున్నాడన్న విషయము అందరికీ తెలియాలి. అలాగే పక్షపాతం లేకుండా తీర్పు చేయి. అంటే ఒక పక్కనే ఉండొద్దు.
దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మరియు ఏర్పరచబడిన దేవదూతల సన్నిధిలో నీకు ఆజ్ఞాపిస్తుందేందంటే, ఎవరో ఒకరి పక్కన నీతో మంచిగా మాట్లాడుతున్నారని గదా! అని చెప్పి వాళ్ళ పక్కన మొగ్గు చూపకుండా న్యాయంగా వ్యవహరించు. లేదా ధనవంతులున్నారనో, వాళ్ళేదో సంఘానికి ఏమన్నా సహాయం జేస్తారనో, లేకపోతే నీ బంధువులను, లేతే చాలా గొప్ప తెలివి కలిగిన వాళ్ళనో, వాళ్ళయ్యే వైపే ఉండటానికి మాత్రం నువ్వు ప్రయత్నం చేయొద్దు. తీర్పు సరిగ్గా, న్యాయంగా, సత్యంగా ఉండాలి. పక్షపాతం దేవుడైతే చూపడు. మనం గూడా చూపకూడదు అని చెప్పేసేసి మరలా హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే తొందరపడొద్దు. ఏ విషయంలో తొందరపడొద్దంటే, చేతులుంచి ప్రతిదానికి కూడా ఎవరి మీద త్వరగా చేతులుంచొద్దు. దానికి తొందరపడొద్దు అంటున్నారు. అంటే సంఘ నాయకుల్ని నియమించాలనుకోవటంలో వీళ్ళు కరెక్ట్ అనేసి గబుక్కున నువ్వు చేతులుంచేసి వీళ్ళనే నాయకులు అని అనొద్దు. వారి ఆత్మీయ జీవితాలు, వారి స్వభావాలు, వారి విశ్వాసాలు ఇవన్నీ పరీక్షించిన తరువాతే వారి మీద చేతులుంచి వారిని ఒక పొజిషన్‌లో పెట్టాలనుకున్నప్పుడు అలా అర్హత కలిగిన వ్యక్తులను నాయకులుగా నియమిస్తే దాని ప్రభావం సంఘంపై కూడా ఉంటుంది గాబట్టి, అర్హత లేని వ్యక్తులను నాయకులుగా చేయొద్దు. అర్హత కలిగిన వ్యక్తులు ఎలా ఉండాలి అంటే, వారి ఆత్మీయ జీవితాన్ని పరిశీలించాలి, వారి స్వభావాన్ని పరిశీలించాలి, వారి విశ్వాసాన్ని కూడా పరీక్షించాలి. ఇవన్నీ నువ్వు చూసిన తర్వాతే వారిని సంఘ నాయకులుగా పెట్టమంటున్నారు. అలాగే దేవుని పనిలో సహనం మరియు వివేచన, జ్ఞానం చాలా అవసరమని చెప్తున్నారు. తిమోతి గారికి ఆయన యవ్వనస్తుడైనప్పటికీ గూడా కొంచెం అనారోగ్యంగా ఉండేవారట ఆ దినాల్లో. అందుకని ఆరోగ్యం గురించి గూడా చెప్తున్నారనమాట. నీ కడుపు నిమిత్తం తరచుగా నీకు కలుగుతున్నటువంటి రోగం నిమిత్తం కొద్దిగా ద్రాక్షారసం తాగు అంటున్నారు. తరచుగా సమస్యలుండటం, ఆ రోజుల్లో అంతగా అంటే వైద్యం అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి, అలాగే అన్నీ కూడాను సకాలమైనటువంటి సదుపాయాలు లేవు కాబట్టి, కొంచెం వాటర్ ప్రాబ్లమ్ వలన తిమోతి గారు ఎక్కువగా సిక్ అవుతా ఉండేవాళ్ళు. అందుకని ద్రాక్షారసం తాగమని చెప్తున్నారు. దీనిని కొంతమంది తప్పుగా బోధిస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క బైబిల్ గ్రంథంలో మద్యం తాగమని చెప్పేసి అక్కడ వాళ్ళే రాసుకుంటున్నారు అనేది. అది మద్యం స్వీకరించడం కాదు. ఆరోగ్య కారణంగా ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన సలహా. అలాగే మన ఆరోగ్యం కూడా దేవుడు విలువైందిగా జూస్తారు. అవసరమైనప్పుడు మనం దేవుని దగ్గరికి, అలాగే మనం వైద్యుల దగ్గరికెళ్ళటము ముఖ్యమైనటువంటి విషయమే. అంతే తప్పించి దానికి వాదనలు అనవసరం. అలాగే ఇంకా 24, 25 వచనాలు చూస్తుంటే గనక కొందరి పాపాలు వెంటనే కనిపిస్తున్నాయి. మరికొందరి తర్వాత బయటపడుతున్నాయి. అలాగే మంచి క్రియలు కూడా చివరికి వెలుగులోకే వస్తాయి. దేవుని ఎదుట ఏది శాశ్వతంగా దాచబడాల్సింది కాదు. మనం మనుషుల కోసం కాదు, దేవుని కోసం నీతిగా జీవిస్తే, దేవుడు సరైన సమయంలో ప్రతి పనికి కూడా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ భాగాల ద్వారా మనం నేర్చుకుంటుందేంటంటే, దేవుని సేవకులను గౌరవించాలి, వారికి తగిన ఆదరణ ఇవ్వాలి. ఆధారాలు లేకుండా ఎవరి మీద ఆరోపణలు నమ్మకూడదు. నాయకులు కూడా దేవుని పరిశుద్ధ ప్రమాణాలకు లోబడి జీవించాలి. ప్రతి విషయంలో కూడా మనము క్రైస్తవులైన వారము పక్షపాతం లేకుండా న్యాయంగా వ్యవహరించాలి. నాయకుల్ని ఎంపిక చేయడంలో తొందరపడకూడదు. శరీర ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి పాపము, మంచి క్రియలు చివరికి దేవుని సమక్షంలో వెల్లడవుతాయి. కాబట్టి ఈ దినము మనం చేయాల్సిన ప్రార్థన సంఘాన్ని ప్రేమించే హృదయాన్ని మనకు అనుగ్రహించమని, నాయకులను గౌరవించే వినయాన్ని, ప్రతి విషయంలో పక్షపాతం లేకుండా న్యాయంగా నడిచే జ్ఞానాన్ని ప్రసాదించమని, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి బలపరచమని, ప్రతి మాట, ప్రతి పని నీకిష్టమైనదిగా ఉన్నట్లు మనల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.